రామ రామ మంత్రం ఇది. మననాథ త్రాయితే ఇది మంత్ర. ఎవడైతే మననం చేస్తాడో వాడిని రక్షించేది మంత్రం. అందులో ఇది రామ మంత్రం, తారక మంత్రం, చిన్నది కాదు. రామ 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 రామ. రా శబ్దోచ్చారణాత్ ఏవ ముఖాన్ నిర్యాంతి పాతకాః పునః ప్రవేశ భీత్యా చ మకారస్తు కవాటవత్. అది రామ అంటే. ఇప్పుడు రామ అన్నప్పుడు రా అనగానే నోరు తెరుస్తాం చూడండి. రా మ రా మ మ. రా అనగానే రా శబ్దోచ్చారణాత్ ఏవ, రా అని శబ్దం చేయగానే రామమంత్రంలో ముఖాన్ నిర్యాంతి పాతకాహ, ఇంతవరకు మనం చేసిన పాపాలు ఏవైతే హృదయంలో నిక్షిప్తమై ఉన్నవో, మన మనసుల్లో నిలిచిపోయి ఉన్నాయో పాపాలన్నీ, అవి రా అనగానే బయటికి పోతా ఉంటాయట. ముఖాన్ నిర్యాంతి పాతకాహ. దట్ ఇస్ రామమంత్ర. లేకపోతే వాల్మీకి ఎట్లా అవుతాడు అంతటి వాడు? రా శబ్ద ఉచ్చారణాత్ ఏవ, రా శబ్దోచ్చారణాదేవ ముఖాన్ నిర్యాంతి పాతకాహ. కాబట్టి మనసులో ఉండేటువంటి, హృదయంలో ఉండేటువంటి పాతకాలు, పాపాలన్నీ కూడాను ఒక్కసారి బయటికి వెళ్ళిపోతాయట. పునః ప్రవేశ భీత్యాచ, మళ్ళీ అవి లోపలికి ఎక్కడికి వస్తాయో మళ్ళీ. ఎందుకని పోయిన వాళ్ళు వస్తారు కదా, కవాటం ఉండేది అందుకే ద్వారం. పోయేవాళ్ళు పోతా ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు కదా. కాబట్టి ఒక్కసారి బయటికి వెళ్ళినటువంటివి రా, రామమంత్రంలో ఉండేటువంటి రా అనేటువంటి ప్రథమాక్షరంతో అంతర్గతంగా ఉన్నటువంటి పాపాలన్నీ ఏవైతే బయటికి వెళ్ళిపోయినాయో ఇవి మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి అని అంటే పునః ప్రవేశ భీత్యాచ, ఇవి మళ్ళీ లోపలికెక్కడికి వచ్చేస్తాయి ఈ పాపాలన్నీ. మా మా మకారస్తు కవాటవత్, తలుపు వేసేస్తే లోపల బయటికి నుంచి లోపలికి ఎవడైతే రాలేడో, ఇప్పుడు ఎవడన్నా వస్తూ ఉన్నాడు తలుపేసి గడియ పెట్టామనుకోండి, ఎట్లా వస్తాడు? ఎంటర్ కాలేడు. కవాటం అది. తలుపు వేసేస్తే బయట ఉండేటువంటి వ్యక్తి లోపలికి ఎట్లాగైతే రాలేడో, రా అనేటువంటి అక్షరం పలకడం వల్ల బాహ్యానికి వెళ్ళినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో మా అనేటువంటి రెండవ అక్షరం, ద్వితీయాక్షరం పలికేటప్పటికీ క్లోజ్ అవుతుంది గనక పెదవులు, ఇంకా మళ్ళీ అవి లోపలికి రాకుండా అట్లాగే పోతాయట. ఎవడైనా పట్టుకొని వాటిని నీ దగ్గరకు మాత్రం మళ్ళీ వచ్చేందుకు అవకాశం లేదు. ఇది రామమంత్రం యొక్క వైభవం గనక రామ 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 అని అంటూ ఉన్నాడు వాల్మీకి. ఈయన ఋక్షుడు.